హలో సార్ సార్ సిఏ గారు సిఏ గారు సార్ సరిపోద్ది సార్ 2 రోజుల టైం ఇవ్వండి సార్. ఓకే. ఏం కావాలని మహాదేవన్ గారు చెప్తున్నారు? ఏదైనా మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు అది ఫిజికల్ టెస్ట్ పాస్ అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంది, క్లియర్ చేయకూడదు. అంతే కదా, ఆడవాళ్ళని పోలీసులో చేర్చుకుంటమే తప్పు, పైగా ఇటువంటి వాళ్ళన. వీళ్ళ ముందు సెల్యూట్ కొట్టుకొని ఉంచోవాలంటే భరించలేం సార్. ఎవరి గురించి అంటున్నారు సార్? నీకు నేను చెప్పాలరా? సార్ ఒకసారి గంజా కేసులు పట్టిస్తే దాంట్లోంచి తప్పించుకోవడం కష్టమేగా, ఇంతకంటే మనం ఏం చేయలేం. ఒక కేసు వేయడానికి పోలీసు వారికి కష్టమయ్యంటే, కానీ ఇది ఇలాగే ఉండకూడదు. ఏది ఇలా ఉండకూడదు? నువ్వు నోరు మూసుకొని ఉండరా, నీకు ఇచ్చిన డోస్ చాలదా? నా పెళ్లికి నువ్వు రావద్దు. రాను. నాకు ఇలాంటి అన్నయ్య ఉన్నాడని మా మామగారి ఇంట్లో తెలిసింది. అయినా కూడా వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకోవటం వాళ్ళ గొప్పతనం అనుకుంటాను. కానీ లైఫ్ లాంగ్ నువ్వు నాకు ఒక ప్రాబ్లమే. ఈ నరకం నాకు తప్పదు కదా. ఇలా ఆలోచించొద్దని నేను చెప్పాను కదా పాప. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు ఇక్కడే ఉంటాం. దయచేసి మా ముందుకి రావద్దు ప్లీజ్. రాను, వెళ్ళరా. ఎప్పటికీ రాను, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేదాన్ని. నేర్పించడానికి, అడ్వైస్ ఇవ్వడానికి, ఏ ప్రాబ్లం వచ్చినా నా తోడుంటాడని. వై డిడ్ యూ డూ దిస్? అది ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ రోజు అన్నయ్యగా ఈరోజు నీకు నీ హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ కన్నా నీకు అవసరమైన దానికోసం నీకు నువ్వు ఇచ్చుకునే సపోర్టే. బీ యూర్ సెల్ఫ్, బీ బై యూర్ సెల్ఫ్ అని. నా మనసులో ఉన్న ప్రేమనంతటి నీకు ఇచ్చేస్తున్నాను తల్లి. గుడ్ మార్నింగ్. హ్యాపీనెస్ హౌస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు. సంతోషించడానికి ఈ రోజు ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. మనలో ఉన్నటువంటి పాజిటివ్ థాటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతోంది. యు విత్ మీ ఆర్జే ఏంజెల్. నీ చెల్లి పెళ్ళైంది, ఫంక్షన్ బాగా జరిగింది, స్వీట్లు పంచుతున్నారు. ఫొటోస్ చూస్తావా? ఆర్ఫనేజ్లో పిల్లలకి బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడు వెళ్తే గనక నీ చెల్లాయి పెళ్లి విందు భోజనం తినచ్చు. ఇదేమైనా సినిమానా? ఊరికే వెళ్ళరా, పెళ్లి కొడుకుని తరఫున ఎవరు ఉండరు. ఆల్వెన్, ఇప్పుడు సిస్టర్ ఏం చేస్తుంది? ఇంటర్ 1 2 3 ఏదో చేస్తోంది. ఏ ఊరికే. వెల్కమ్ బ్యాక్ టు ద షో. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడు వస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. మా ఆవిడ కూతురు కూడా వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. నిదానంగా రానివ్వు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. యానీకి సాబుకి దీనివల్ల మంచి జీవితం ఏర్పడని. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా భారం తగ్గినట్టు ఉంది. ఆడపిల్ల భారం కాదని తెలిసినా నేను మాత్రం బాగా టెన్షన్ పడ్డా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మంచివాళ్ళైతే చాలు, వాళ్ళ వల్ల ఊరికి మంచే జరుగుతుంది. అవును. తర్వాత నువ్వు ప్రతిరోజు చర్చికి వస్తూ ఉండాలి. నా ప్రసంగాలు ఇంట్లో కూర్చుని రేడియోలో వింటూ ఉంటే మాత్రం సరిపోదు, చర్చికి రావాలి. సరేనండి.
లేదు ఫాదర్, ఇక్కడ రేడియోలో ప్రోగ్రామ్ చేసే ఏంజల్ వీళ్ళలో ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడున్న అమ్మాయి అని అనుమానంతో అడిగాను. ఎందుకు? ఏమీ లేదు, ఊరికే అడిగాను. ఇప్పుడు నీకు ఏంజిల్ని చూడాలనుందా? చూడాలని ఉంది. పద.